Hi guys, welcome to Cricket Chat with Venkatesh. India, New Zealand 3-match ODI సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ సండే రోజు జరగబోతుంది. ఈ మ్యాచ్ మన సీనియర్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. స్పాట్ లైట్ అంతా కూడా ఆ సీనియర్స్ పైనే ఉంటుంది. కోర్స్ ఎప్పటిలాగే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వీళ్ళ మీద అందరి దృష్టి ఉంటుంది. వాళ్ళ కోసం స్టేడియం కూడా నిండిపోతుంది రేపు. అదే ఈ మధ్యకాలంలో చూస్తుంది ఏంటంటే ఓడిఐస్కి ఆదరణ తగ్గిందని అందరూ అనుకుంటున్నారు, కానీ when Virat Kohli and Rohit Sharma are playing, stadiums are overflowing with crowds. రేపు సండే కాబట్టి కొత్త స్టేడియం అక్కడ కొటాంబీ స్టేడియం ఇన్ బరోడా అంటే మనం అక్కడ కూడా ఫుల్ క్రౌడ్. పెద్ద స్టేడియం, కొత్త స్టేడియం అది 25 to 35,000 కెపాసిటీ ఉండే స్టేడియం. సో ఆ స్టేడియం నిండిపోతుంది అండ్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ క్రౌడ్ ఫర్ దెమ్. వాళ్ళిద్దరి మీదనే కాదు, కెప్టెన్ శుభ్మన్ గిల్ మీద కూడా ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే అతను బాగా స్టార్ట్ చేశాడు లాస్ట్ ఇయర్లో టెస్ట్ సిరీస్లో అద్భుతంగా ఆడాడు. ఫినామినల్ బ్యాటింగ్ చూసాం అతని నుంచి. కానీ సెకండ్ హాఫ్లో అతనికి గ్రాఫ్ కంప్లీట్గా పడిపోయింది లాస్ట్ ఇయర్. ఏ ఫార్మాట్లో ఆడినా రన్స్ రాకపోవడం, తర్వాత ఇంజరీస్ కావడం ఫ్రీక్వెంట్గా, టీంలో ఇన్ అండ్ అవుట్ అవ్వడం, తర్వాత అతని ప్లేస్ కూడా పోయింది కదా. అతనికి T20 వరల్డ్ కప్లో అతను వైస్ కెప్టెన్గా ఉన్నాడు, కనీసం అతను టీంలో ప్లేస్ కూడా లేకుండా పోయింది. కొంచెం హ్యూమిలియేటింగ్గా ఉంటుంది అతనికి పర్సనల్గా, కొంచెం అది ఇబ్బందిగానే ఉంటుంది. ఈరోజు ప్రెస్ మీట్లో కూడా అదే విషయంలో అతను అడిగారు. చాలా డిగ్నిఫైడ్గా సమాధానం చెప్పాడు. ఓకే, సెలక్షన్ గురించి ఇవన్నీ ఉంటాయి లైఫ్లో అన్నట్టుగా చాలా ఫిలసాఫికల్గా ఆన్సర్. సో శుభ్మన్ గిల్ హ్యాస్ లాట్ ఆఫ్ బ్యాలెన్స్. అతనికి టెంపర్మెంట్ బాగుంటుంది, అతని గేమ్లో కూడా బ్యాలెన్స్ ఉంది. సో హీఈస్ అ వెరీ వెరీ గుడ్ అండ్ వెరీ బ్యాలెన్స్డ్ టెంపర్మెంట్లీ స్ట్రాంగ్ ఇండివిజువల్ అని చెప్పాలి. ఎందుకంటే ఓల్డ్ హెడ్ ఆన్ యంగ్ షోల్డర్స్ అని కూడా చెప్పాలి. ఎలాంటి తొందరపాటు మాటలు కానీ, మాట దొరలడం కానీ అలాంటిది ఏమి ఉండదు. సో దట్ ఈస్ వెరీ గుడ్ అబౌట్ హిమ్. అతని మీద కూడా ఫోకస్ ఉంది. ఎందుకంటే షార్ట్ ఆఫ్ రన్స్, అతను వరల్డ్ కప్ ఆడలేదు T20 వరల్డ్ కప్, కానీ మళ్ళీ ఫామ్లోకి రావడానికి అతనికి గ్యాప్ తర్వాత ఇది మంచి అవకాశం. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా ఇంజరీ నుంచి ఆల్మోస్ట్ 3 months అయింది అనుకుంటు శ్రేయస్ అయ్యర్ లాస్ట్ మ్యాచ్ ఆడు. సో అతను డొమెస్టిక్లో 2 మ్యాచ్లు ఆడాడు ముంబై తరఫున, విజయహజార్ రెండిట్లో కూడా బాగా స్కోర్ చేశాడు. సో ఆ గ్యాప్ వచ్చినా కూడా అతని మీద అతను రస్టీగా ఏం కనబడలేదు. సో శ్రేయస్ అయ్యర్ మీద కూడా ఫోకస్ ఉంటుంది. సో అతను రిటర్న్ టు ఇంటర్నేషనల్ క్రికెట్ ఫర్ శ్రేయస్ అయ్యర్ అండ్ శుభ్మన్ గిల్. అలాగే వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు ఆడుతున్నారు కాబట్టి వీళ్ళ మీద ఫోకస్. అలాగే సిరాజ్ కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ వైట్ బాల్ క్రికెట్లో మనకి దర్శనం ఇవ్వబోతున్నాడు. సో ఈ 5 మీద ఎక్కువ, ఈ సీనియర్ ప్రోస్ వీళ్ళు 5 కూడా వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కొత్త వాళ్ళు ఉన్నారు టీంలో, ఎందుకు లేరు, కానీ వాళ్ళకి పెద్దగా వాళ్ళ మీద ఫోకస్ ఉండే అవకాశం ఉంది. టీంలో 11 ఎలా ఉంటుంది? కోర్స్ గిల్ అండ్ రోహిత్ శర్మ ఓపెన్ చేస్తారు. కెప్టెన్ గిల్తో రోహిత్ శర్మతో ఓపెన్ చేస్తాడు. అండ్ విరాట్ కోహ్లీ నెంబర్ 3, నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5లో రాహుల్ ఆడతాడు. రాహుల్ ఆడితే ఏంటంటే మీరు 5 వరకు అందరూ రైట్ హ్యాండర్స్ కనిపిస్తాం మనకి. సో ఎక్కడో ఒక పాయింట్లో మీకు వాషింగ్టన్ సుందర్ కానీ జడేజా కానీ వస్తారు. మోస్ట్ ప్రాబ్లీ వాషింగ్టన్ సుందర్ మైట్ ఈవెన్ బ్యాట్ అహెడ్ ఆఫ్ శ్రేయస్ అయ్యర్. ఎందుకంటే అందరూ రైట్ హ్యాండర్స్ అవుతున్నారు కాబట్టి వాషింగ్టన్ మైట్ బ్యాట్ ఎట్ నెంబర్ 4 అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అది మామూలుగా గౌతమ్ గంభీర్ హయాంలో అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. వాషింగ్టన్ అట్ నెంబర్ 4, జడేజా. సో నెంబర్ 7 వరకు మనం బ్యాటింగ్ గురించి మాట్లాడాం. వాషింగ్టన్ అండ్ జడేజా నెంబర్ 8లో హర్షిత్ రాణా ఆడతాడు అనుకుంటున్నాను. ఎందుకంటే మీ టాప్ 5లో ఎవరు కూడా బౌలింగ్ చేసేవాళ్ళు లేరు కాబట్టి ఇండియా హ్యాస్ టు గో ఇన్ టు ద మ్యాచ్ విత్ 6 bowlers. సో అందుకని హర్షిత్ రాణా నెంబర్ 8లో బ్యాటింగ్ చేస్తాడు. నెంబర్ 9లో హర్షదీప్ సింగ్, 10లో కుల్దీప్ యాదవ్, 11లో సిరాజ్. సో దిస్ షుడ్ బి. అంటే ఇక్కడ మీకు పేసర్స్ ఎంతమంది ఉన్నారు? హర్షిత్ రాణా, హర్షదీప్ అండ్ సిరాజ్, 3 పేసర్స్, 3 స్పిన్నర్స్ ఇన్ వాషింగ్టన్, జడేజా అండ్ ఆఫ్ కోర్స్ కుల్దీప్ యాదవ్. వాషింగ్టన్ ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి పాసిబిలిటీ కూడా ఉంది. 6th bowler కదా, వాషింగ్టన్ అయినా అతనైనా. కానీ వాషింగ్టన్ ఎందుకంటున్నానంటే నితీష్ రెడ్డి అంత గొప్ప బ్యాటింగ్ ఫామ్లో లేడు, నెంబర్ 1. నెంబర్ 2, వాషింగ్టన్ ఆఫ్ స్పిన్ ఇక్కడ ఉపయోగపడుతుంది. న్యూజిలాండ్లో లెఫ్ట్ హ్యాండర్స్ ఎప్పుడు ఎక్కువగా ఉంటారు, చాలామంది ఉంటారు. ఇంకా టామ్ లేథమ్ లాంటి వాళ్ళు లేరు, కానీ వాళ్ళకి ఎప్పుడు లెఫ్ట్ హ్యాండర్స్ చాలా ఎక్కువ ఉంటారు. వాళ్ళ స్టాండ్ ఇన్ కెప్టెన్ మైకెల్ బ్రేస్వెల్ కానీ, కొత్త ఓపెనర్ నిక్ కెల్లీ, డెవన్ కాన్వే అండ్ ఆఫ్ కోర్స్ హెన్రీ నికోల్స్, వీళ్ళందరూ లెఫ్ట్ హ్యాండర్స్. సో టాప్ 7లో కనీసం 4 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి ఆఫ్ స్పిన్నర్ని క్యాప్టెన్స్ కానీ కోచెస్ కానీ ప్రిఫర్ చేస్తారు. సో వాషింగ్టన్ మైట్ గెట్ ది నాట్ అహెడ్ ఆఫ్ నితీష్ కుమార్ రెడ్డి అనుకుంటున్నాను. సో ఇది వాళ్ళ
11 కాంపోజిషన్ అలా ఉండే అవకాశం. న్యూజిలాండ్ టీంలో చాలామంది కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు. ఎందుకంటే మైకెల్ బ్రేస్వెల్ లీడ్ చేస్తున్నాడు, శాంట్నర్ ఇంజరీ నుంచి వస్తున్నాడు అతనికి. ఎందుకంటే వాళ్ళు వర్క్ లోడ్ మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు రచిన్ రవీంద్ర ఎంత అద్భుతంగా ఆడాడు లాస్ట్ టైం వరల్డ్ కప్ ఇండియాలో వన్డే ఫార్మాట్లో. మరి రచిన్ రవీంద్ర లేడు, అతను వర్క్ లోడ్ మేనేజ్ చేస్తున్నారు. శాంట్నర్ లేడు, చాలా బిగ్ నేమ్స్ మనకు కనబడట్లేదు అక్కడ. ఈవెన్ విల్ ఓరోర్క్ కానీ అతను కూడా ఇంజరీస్లో ఉన్నట్టు. తర్వాత కొత్తగా ఇప్పుడు పెద్ద జాకబ్ డఫీ, మ్యాట్ హెన్రీ వీళ్ళెవ్వరూ లేరు. న్యూజిలాండ్లో చాలా న్యూ లుక్గా కనిపిస్తుంది. కానీ చాలామంది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు డెరెల్ మిచెల్ ఉన్నాడు, గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. వీళ్ళందరూ రెగ్యులర్గా ఆడేవాళ్ళే కదా, మన ఇండియాలో ఆడిన వాళ్ళకి ఐపీఎల్లో వాటిలో మనకి రెగ్యులర్గా వాళ్ళకి ఇండియాలో కొత్త ఏమీ కాదు. వాళ్ళు కైల్ జేమిసన్ ఇస్ దేర్. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్లేయర్స్ హూ హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియన్ కండిషన్స్. కానీ ఓవరాల్గా కాస్త టీం కొత్తగా, ముఖ్యంగా బౌలింగ్ సైడ్ చాలా కొత్తగా. ఆదిత్య అశోక్ దాని పేరు నాకు కరెక్ట్ గుర్తులేదు, ఆదిత్య అశోక్ అనుకుంటా. సారీ, ఐఎమ్ నాట్ గెటింగ్ హిజ్ నేమ్ కరెక్ట్. అతను ఇండియా కనెక్షన్ లెగ్ స్పిన్నర్. సో అతను యశోది కంటే అతను ఆడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. సో అతను చాలా ఇంప్రెసివ్గా ఉన్నాడు, మంచి గుగ్లీ ఉంది అని చెప్తున్నారు అతనికి. సో అశోక్ ఇండియాలో రజనీకాంత్ ఫ్యాన్ అంటే అతను ఇండియాలో పుట్టి పెరిగినట్టున్నాడు, అక్కడ న్యూజిలాండ్ సెటిల్ అయినట్టున్నాడు. సో ఇండియాలో స్ట్రాంగ్ కనెక్షన్స్ లైక్ రచిన్ రవీంద్ర ఉన్న ప్లేయర్ అతను మీద కొంచెం ఫోకస్ ఉండే అవకాశం ఉంది. సో ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఎక్సైటింగ్ సిరీస్. న్యూజిలాండ్ ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. వాళ్ళు మనకు కనిపిస్తుంది ఆన్ పేపర్ చూస్తే ఏంటంటే బిగ్ నేమ్స్ కేన్ విలియమ్సన్ లాంటి బిగ్ నేమ్స్ కనబడట్లేదు అక్కడ. రచిన్ రవీంద్ర కనబడట్లేదు. తర్వాత మీకు బౌలింగ్లో మ్యాట్ హెన్రీ లాంటి వాళ్ళు, జాకబ్ డఫీ వీళ్ళెవరు కనబడట్లేదు. ఈవెన్ జిమినేషియం లాంటి వాళ్ళు కూడా లేరు. జిమినేషియం ఇస్ దేర్ ఇన్ ద వరల్డ్ కప్ స్క్వాడ్. సో వాళ్ళకి కొత్తగా కనిపిస్తున్నా కూడా వాళ్ళ దగ్గర బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది. మైకెల్ బ్రేస్వెల్ ప్లేడ్ ఫర్ ఆర్సీబీ ఇన్ ఐపీఎల్. సో వీళ్ళందరూ రెగ్యులర్గా ఇండియాలో ఆడిన వాళ్ళే కాబట్టి న్యూజిలాండ్ దే ఆర్ వెరీ గుడ్ ఫీల్డర్స్. చాలామంది వాళ్ళ బ్యాటర్స్ అందరూ బౌలింగ్ చేస్తారు, వాళ్ళకి బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. వండర్ఫుల్ క్యాచింగ్ అని ఫీల్డింగ్ అని బాగుంటుంది. అండ్ దే ఆల్వేస్ పంచ్ అబౌవ్ దేర్ వెయిట్. వాళ్ళు కనిపించిన దానికంటే వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారు. న్యూజిలాండ్ విషయంలో జాగ్రత్తగానే ఉండాలి. సో ఈ ఓడిఐ సిరీస్ గెలిపోవడం పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ మన విన్నింగ్ స్ట్రీక్ అనేది బిఫోర్ ది వరల్డ్ కప్ ఎనీ ఫార్మాట్లో కంటిన్యూ చేయడం అనేది చాలా ముఖ్యం. అది ఒకటి మనం చూసుకోవాల్సింది. బట్ ఫోకస్ విల్ బీ ఆన్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ ఎంత సూపర్ ఫామ్లో ఉన్నాడో మనకు తెలుసు. రోహిత్ శర్మ కూడా విజయ్ హజారేలో ఒక డకౌట్ ఉన్న ఒక 150 బ్రహ్మాండమైన నాక్ ఆడాడు. విరాట్ కోహ్లీ ఆడిన 2 విజయ్ హజారే మ్యాచ్లో కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు. అంతకుముందు మనం చూసాం కదా, ఈవెన్ వన్డే సిరీస్ సౌత్ ఆఫ్రికాలో టెరిఫిక్ ఫామ్లో అతను కనిపించాడు. అండ్ విరాట్ కోహ్లీకి లేటెస్ట్గా మరొక మోటివేషనల్ ఫ్యాక్టర్ ఏంటంటే సంజయ్ మాంజరేకర్ చేసిన కామెంట్. సంజయ్ మాంజరేకర్ ఏమన్నారంటే విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్లో కంటిన్యూ అవ్వాల్సింది, ఓడిఎస్లో రిటైర్మెంట్ ఇవ్వాల్సింది, కానీ ఈజీ ఫార్మాట్ ఎంచుకున్నాడు, టఫ్ ఫార్మాట్ నుంచి దూరం అయిపోయాడని చెప్పి అన్నాడు. అది విరాట్ కోహ్లీకి దట్ మైట్ నాట్ హ్యావ్ గాన్ వెల్ విత్ విరాట్ కోహ్లీ. సో సంజయ్ మాంజరేకర్కి గురిపెట్టి అతను నుంచి ఒక మంచి కసితో కూడిన ఇన్నింగ్స్ చూసే అవకాశం మనకు కనిపిస్తుంది. సో వాళ్ళిద్దరూ ఎలా ఆడతారు ఈ సిరీస్లో అనేది, ఎందుకంటే ప్రతి సిరీస్ వాళ్ళకి ఒక పరీక్ష లాంటిది. ఎందుకంటే ఆడిషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ప్రతి సిరీస్లో ఎలా ఆడుతున్నారు, ఆడిన దాన్ని బట్టి నెక్స్ట్ సిరీస్లో అంటే సెలక్షన్ అని కాదు, సెలక్షన్ అవుతూనే ఉంటారు. బట్ కంటిన్యూస్గా ఫామ్ మెయింటైన్ చేస్తూ ఉంటేనే వాళ్ళకి వరల్డ్ కప్ విషయంలో వాళ్ళ సెలక్షన్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి దే ఆర్ ఆన్ ట్రయల్ కంటిన్యూస్లీ, దే ఆర్ ఆన్ ట్రయల్. అన్ఫార్చునేట్, దట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. సచ్ గ్రేట్ ప్లేయర్స్ మన ఇండియన్ టీమ్కి, ముఖ్యంగా ఈ ఫార్మాట్లో ఇద్దరు కూడా తిరుగులేని వీరులు వాళ్ళిద్దరు. అలాంటి వాళ్ళు దే ఆర్ ఆన్ ట్రయల్, కంటిన్యూస్ ట్రయల్ అయితే ఉన్నారు. అలాంటి ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే దే ఆర్ ప్లేయింగ్ ఓన్లీ 1 ఫార్మాట్ కాబట్టి అలాంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఇండియా మనం అనుకున్న 11th వెళ్తారు. అక్కడ కొటాంబి స్టేడియం అనేది కొత్త స్టేడియం. అది అంటే వన్డేస్ ఉమెన్ ఓడిఎస్ జరిగినాయి, అక్కడ 3 జరిగినాయి. వెస్టిండీస్తో మన ఉమెన్స్ టీమ్ ఆడారు అక్కడ 2 మ్యాచ్లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడల్లా 300 క్రాస్ అయ్యారు. సో ఇట్స్ గోయింగ్ టు బి హై స్కోరింగ్ గ్రౌండ్గా కనిపిస్తుంది. 350 కూడా కొట్టారు. మన ఉమెన్ టీమే 350 కొట్టారంటే గ్రౌండ్ సైజ్ రీజనబుల్లీ బిగ్ గ్రౌండ్ అది. బట్ ఇంతవరకు మెన్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఏం జరగలేదు. అసలు వడోదరాలో మీకు ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగి కూడా 16-17 ఏళ్ళు అయినట్టుగా అక్కడ ఐపీసీఎల్ గ్రౌండ్ అనేది ఇప్పుడు రిలయన్స్ స్టేడియం అంటున్నారు. అక్కడ ఎప్పుడో చాలా రోజుల క్రితం న్యూజిలాండ్ 2010లో ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం 16 ఏళ్ళ క్రితం ఆడారు వాళ్ళు. తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మనకి ఇక్కడ మ్యాచ్లు జరుగుతున్నాయి కొటాంబి స్టేడియంలో. మరి ఏం చేస్తారు మన వాళ్ళు
మంచి స్టార్ట్ అందుకుంటారు. ఈ సీనియర్స్ సిరాజ్ ఏం చేస్తాడు, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళ మీద ఫోకస్ ఉంటుంది. మరి మ్యాచ్లు గెలవడం ఓడడం అనేది పక్కన పెడితే టాస్ గెలిచిన వాళ్ళు మరి టెంపరేచర్ అనేది బాగుంటుందంట, ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది, మరీ చలి ఉండదు, బట్ ప్లెజెంట్గా ఉంటుంది మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి. బట్ రాత్రి డ్యూ పడే అవకాశం ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశాలు మనకి కనిపిస్తుంది.